ఇక సచివాలయానికి బాంబు పెట్టి పేల్చివేస్తామంటూ ఫేక్ కాల్ వచ్చింది. సీఎం పీఆర్ఓపీకి కాల్ చేసి బెదిరించినట్లు సమాచారం. కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఎస్పీఎఫ్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక సచివాలయంలో బాంబు పెట్టి దాన్ని పేల్చేస్తామంటూ చెప్పి కూడా ఇప్పటికే ఫేక్ కాల్ రావటం మనం చూస్తున్నాం. సీఎం పీఆర్ఓకి కాల్ వచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు ఒక వ్యక్తి అని కూడా తెలుస్తుంది. అయితే కాల్ చేసిన వ్యక్తిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు అక్కడున్న ఎస్పీఎఫ్ పోలీసులు. ఇక ఫేక్ కాల్ చేసి బాంబు పెట్టాం, మేము పేల్చివేస్తామని చెప్పి సచివాలయానికి ఒక ఫేక్ కాల్ రావటం మనం చూస్తున్నాం. సీఎం పీఆర్ఓపీకి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ప్రస్తుతానికి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు. సచివాలయాన్ని పేల్చేస్తామంటూ కూడా కాల్ చేసి ఏ కారణం చేత కాల్ చేయడం జరిగింది, ఏం ఉద్దేశించి విధంగా కాల్ చేయడం జరిగింది అనే దానిపైకి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కావాలనే ఏమన్నా కాల్ చేశారా లేదంటే ఆకతాయిలా చర్యగా దీన్ని భావించాలా అనేది విచారణ తర్వాత తెలియాల్సింది. అంటే కాల్ ఎప్పుడు వచ్చింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సింది. ఇప్పటికే ఎస్పీఎఫ్ పోలీసులు అయితే ఎవరైతే కాల్ చేశారో ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హరికృష్ణ, ఆ సచివాలయంలో బాంబుకు సంబంధించి ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ ఏదైనా బాంబు ఉందా లేదా అనేది పోలీసులు చెక్ చేశారా లేదా, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ కూడా దుండగుడు సీఎం పీఆర్ఓకి అయితే కాల్ చేసి 3 రోజులుగా బెదిరిస్తున్నారు. వీరిని ఎవరైతే 3 రోజుల నుంచి కాల్ చేస్తున్న వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు ఈ యొక్క కాల్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ బాంబు పెట్టి పేలేస్తా అన్న ఉద్దేశం తనకి ఎందుకు వచ్చింది, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్న అంటే ఎవరైనా ప్రేరేపిస్తున్నారా, లేక మెంటల్లీ డిస్టర్బ్డ్ క్యాండిడేటా, లేక ఎవరైనా ఏదైనా దురుద్దేశం ఈ యొక్క కాల్ వెనుక ఉందా అని చెప్పేసి కూడా పోలీసులు ఈ యొక్క విచారిస్తున్న పరిస్థితి అయితే ఎస్పీఎఫ్ బలగాలు ఈ యొక్క ఏదైతే ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ముఖ్యంగా ఎస్ఐ యూసుఫ్ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన యూసుఫ్ అయితే ఈ యొక్క ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని అయితే అరెస్ట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. ఎవరైతే ఫేక్ కాల్ చేశారో ఆ వ్యక్తిని పూర్తిగా విచారిస్తున్నాడు. ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా బాంబు పెట్టా అని చెప్పేసి సీఎం పీఆర్ఓకు కాల్ చేసి 3 రోజులుగా బెదిరిస్తున్న పరిస్థితి ఎందుకు ఉంది, అసలు ఆ వ్యక్తిగా అంటే దురుద్దేశపూర్వకంగా చేశాడా, లేకపోతే ఏదైనా కుట్ర కోణం దాగుందా, లేకపోతే ఏ విధమైన అంటే ఈ కోణం దాగుంది అని చెప్పేసి కూడా పోలీసులు విచారిస్తున్న ఆ పరిస్థితి అయితే ఎప్పుడైతే ఫోన్ కాల్ రాగానే పోలీసులు మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. ఈ ఫోన్ కాల్ ఎవరు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు వారి కోణాల్లో అయితే ఈ యొక్క విచారణ చేస్తున్నారు. అయితే రాష్ట్ర సచివాలయం మొత్తం కూడా బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించి సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని కూడా తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ ఫేక్ కాల్ చేసిన వ్యక్తి వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏదైనా కుట్ర కోణం దాగుందన్న కోణంలో అయితే ఈ యొక్క పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక ఏదైతే బాంబ్ కాల్కి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ఫేక్ కాల్ సంబంధించి వార్త ఏదైతే ఉందో అదైతే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర సచివాలయానికి బాంబ్ కాల్ ఇట్లా స్వయంగా సీఎం
పిఆర్ఓకి ఫోన్ చేసి ఇట్లా బాంబు పెట్టారు, పెట్టి ఈ సచివాలయంని పేల్చేస్తామంటూ కూడా కాల్ చేయడం పట్ల అటు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే దీని పట్ల వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎవరైతే ఫేక్ కాల్ చేస్తున్నారో వారిని గుర్తించి అదుపులోకి తీసుకొని ఏదైనా కుట్రకోణం ఉందా లేదా అని చెప్పేసి కూడా వారిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాంబ్ స్క్వాడ్ మాత్రం రాష్ట్ర సచివాలయంలో ఎట్లాంటి బాంబు లేదని చెప్పేసి మాత్రం తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని రైట్ హరికృష్ణ, దగ్గర 3 రోజుల నుంచి కూడా కాల్ చేసి సచివాలయంలో బాంబు పెట్టాం, పేల్ చేస్తామని చెప్పి కూడా సీఎం పిఆర్ఓకి కాల్ చేయడం కూడా దుండగుడు మనం చూస్తున్నాం. 3 రోజుల నుంచి కాల్ చేస్తున్న వ్యక్తి ఎటువంటి సంభాషణ అనేది కొనసాగించడం జరిగింది పిఆర్ఓతో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడా? విచారణ ఏ విధంగా ఉంది? ఎక్కడి వరకు వచ్చింది? అయితే 3 రోజుల నుంచి కూడా ఈ వ్యక్తి మొదటగా కాల్ వచ్చినప్పుడు అంటే సీఎం పిఆర్ఓకి సంబంధించి ఎవరికైతే కాల్ వచ్చిందో ఆ కాల్ వచ్చినప్పుడు కూడా మొదటగా పోలీసులకు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా కాల్ అని, కానీ దురుద్దేశపూర్వకంగా 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క కాల్ చేసి అయితే సచివాలయంలో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ కూడా సీఎం పిఆర్ఓకి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరు ఈ కాల్ చేస్తున్నారని చెప్పేసి కూడా, ఎక్కడి నుంచి వస్తుంది కాల్ అని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణ చేశారు. విచారణ చేసి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అయితే ఈ వ్యక్తి ఉన్నాడు. విచారణ కొనసాగుతుంది. అంటే ఏదైతే కాల్ వెనుక, ఈ కాల్ చేసిన వ్యక్తి వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఏదైనా కుట్రకోణం లాంటిది దాగి ఉందా అని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని అయితే ఎస్పీఎఫ్ సంబంధించిన ఎస్ఐ యూసుఫ్ అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అదుపులోకి తీసుకొని విచారణ ఫేక్ కాల్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తికి సంబంధించి కుట్రకోణం దాగి ఉందా, లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ, ఈ వ్యక్తి నేర చరిత్ర ఏమైనా ఉందా? వ్యక్తి కంటే గతంలో కూడా ఈ విధంగా ఏదైనా కాల్స్ చేయడం కానీ, బెదిరింపులకు పాల్పడడం కానీ, ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? ప్రస్తుతానికైతే ఈ వ్యక్తికి ఫేక్ కాల్ చేసిన వ్యక్తి ఎవరైతే పోలీసులో అదుపులో ఉన్నాడు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఆ వ్యక్తి ఎందుకు కాల్ చేశాడు, ఏంటి, గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా లేదా అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఈ వ్యక్తి యొక్క పూర్తి డీటెయిల్స్ అందిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ గతంలో ఏదైనా ఎట్లాంటి సంఘటనకు సానే, అంటే ఆ వ్యక్తి ప్రస్తుతానికి ఎందుకు కాల్ చేశాడు సీఎం పురానికి, అంటే సీఎం పిఆర్ఓ కాల్ చేయడానికి కారణాలేంటి, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా, లేక ఎవరైనా ప్రేరేపిత చేపబడి వారి చేత కాల్ చేయబడ్డా, లేక ఏదైనా కుట్రకోణం దాగున్న కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కొనసాగించిన అనంతరం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.